మాచిలపట్నంలోని పూలే విగ్రహం వద్ద వర్ధంతి వేడుకలను బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి గుండాల సైదులు యాదవ్ మాట్లాడుతూ బహుజనులకు విద్య ఎంతో అవసరమని పోరాడిన మహానీయుడు జ్యోతిరావు పూలే అన్నారు. మహిళలకు విద్య అవసరమని గుర్తించి వారి విద్యాభివృద్ధి కృషి చేసిన మహోన్నత వ్యక్తి పూలే అన్నారు. బహుజన సమాజ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బహుజన రాజ్యాధికారానికి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మన మాచిలపట్నంలోని బహుజనులను ఉద్దేశించి ఆయన స్మరించుకుంటూ ఆయన చేసిన త్యాగాన్ని మళ్ళీ ఈ దోపిడీ దొంగల రాజ్యంలో ఏలుతున్నటువంటి ఈ నరమేధాన్ని ఈ దుర్మార్గపు రాజకీయాల్ని ఎదుర్కోవాలంటే మళ్ళీ మహాత్మా జ్యోతిరావు మళ్ళీ పుట్టారా లేక ఆయన ఆశయాలను మళ్ళీ మనము సాధించుకునే విధంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఏదైతే మనకి ప్రసాదించాడో ఈ విద్య ద్వారానే మనం జ్ఞానవంతులు అవుతాము, ఈ విద్య ద్వారానే మన కులాలు అభివృద్ధి చెందుతాయని ఎంతో కష్టపడి ఆయన యొక్క జీవితాన్ని మొత్తం మన కోసం దారదత్తం చేసి ఈరోజు అమరులైనటువంటి ఆయన ఈరోజు ఆయన్ని వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ అసలు ఏమైపోతుంది ఈ భారత రాజ్యాంగం, ఎవరికి ఈ భారత రాజ్యాంగంలో హక్కులు అనుభవిస్తున్నారు? ఇంకా ఈ 77 సంవత్సరాల భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ కులాలు అభివృద్ధి చెందినా ఇంకా ఈ బహుజన కులాలు ఎందుకున్నాయని చెప్పేసి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి మిత్రులేమో ఈ 77 సంవత్సరాల భారతదేశంలో ఉన్నటువంటి ఈ స్వతంత్రం కేవలం 2 కులాలకే పరిమితమైన 98% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా ఈ రోజు ఇంకా ఏ గవర్నమెంట్ వస్తే ఏ అధికారులు అంటే ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళ దగ్గర అడుక్కునే స్థితిలో ఉండాలి తప్ప మన వాటాని మన నిష్పత్తిని మనము చేకూర్చుకునే విధానంలో వెనుకబడి ఉన్నామని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున మీకు తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే మిత్రులారా, ఒకసారి మీరు ప్రవేశపెట్టేటువంటి పథకాలు ఎక్కడ కూడా ఇంట్లో ఇలా జేబుల్లో ఇస్తున్నారా లేకుంటే మన యొక్క ధనాన్ని మన మూలధనాన్ని మనకి పంచుతున్నారని ఒకసారి మనం అర్థం చేసుకున్నట్టయితే ఇది కేవలం మన డబ్బుని వీళ్ళు ఏదో పిచ్చ వేస్తున్నట్టు ఏదో ఒక పథకం పెట్టి ఈ పథకం మేము ఇచ్చానని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వ యంత్రాంగాలన్నీ కూడా ఒకసారి మీకు విన్నవిస్తున్నాను. ఒకసారి అయ్యా, మహాత్మా జ్యోతిరావు పూలే ఒక బీసీ కమ్యూనిటీకి చెందిన ఆయన, అలాగే ఎంతోమంది మహనీయులు మన భారతదేశంలో ఉన్నటువంటి బహుజన కులాల కోసం ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి ఈ రాజ్యాంగం, ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఈ పదవులు కూడా మా బాబాసాహెబ్ అంబేద్కర్తో మొదలు పెట్టుకొని మహాత్మా జ్యోతిరావు పూలే వరకు మీకు ఇచ్చినదని చెప్పేసి మీకు తెలియపరచుకుంటున్నాను. కానీ మా పూర్వీకులు ఎవరైతే మా మహనీయులు ఎవరైతే ఉన్నారో మా కోసం ప్రాణం పెట్టి యుద్ధం చేసి ఈ మనశాస్త్రాన్ని మన ధర్మాన్ని వ్యతిరేకించి మనకి జ్ఞానాన్ని సంపాదిస్తే ఈరోజు కేవలం 2 కులాలు దీన్ని దోచుకొని ఈరోజు రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితులు మనము ఈ భారతదేశంలో చూస్తున్నాము. అలాగే ఎస్పెషల్లీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది మనం చూస్తే ఎనభై దళిత భూములు మొత్తం లాక్కొని ప్రత్యేక జీవో తీసుకొచ్చి విడుదల రజని దళితుల దగ్గర భూములు లాక్కొని వాళ్ళకి పట్టా ఇస్తామని చెప్పేసి మోసం చేసింది. అలాగే ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు దళిత భూములు మీకు తిరిగిస్తాము, దళితులకి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం చేస్తాము అని చెప్పేసి అభయం ఇచ్చారు, హామీ ఇచ్చారు. కానీ ఏమైపోతుంది మీ అభయం, ఎక్కడికి పోయింది మీ హామీ అని చెప్పేసి నేను ఈరోజు మీ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను. ఒకసారి మిత్రులారా, ఇక్కడ గమనిస్తే ఈ మాచిల ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో ఎగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ కనీసము కూతవేడు దూరంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్లో ఉన్నటువంటి నీళ్లు ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో దప్పికని దాహాన్ని తీర్చలేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఏమైపోతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి గమనిస్తే బహుజనుల్లో చైతన్యవంతం లేదనేది చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాడు. బహుజనుల చైతన్యవంతం లేదు, ఇది ముమ్మాటికి 100% ఇది బహుజనులకు చైతన్యం లేదు. డబ్బులు పంచి వాళ్ళు గెలిచి ఈరోజు కనీసం తీసినాగా సరే మాకు వినపడట్లేదని చెప్పేసి చెవులు మూసుకున్న పరిస్థితి మనం ఈరోజు ఒకసారి గమనించండి మిత్రులారా. ఏమైపోతుంది ఈ బహుజనులు ఇంకా ఎన్నాళ్ళు ఈరోజు కనీసం ఎగువనున్నటువంటి నాగార్జున సాగర్ నీళ్ళని మనం మాచిలపట్నానికి తీసుకొచ్చుకునే విధానంలో ఎంతవరకు మనం ఈ అధికారులు పనిచేస్తున్నారని చెప్పేసి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అలాగనే వెల్దుర్తి మాచిల్ల ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంతోమంది ఎండాకాలం వస్తే అంటే మార్చి మే నెలలో వస్తే నీటికి బిందెలు పట్టుకుని అక్కడ
రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి ఈ భారత రాజ్యాంగం ఎవరి కోసం పనిచేస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి ఈ వనరులు ఎవరు దోచుకుంటున్నారు? ఇంకా 98% ఇంకా బహుజనులుగా పేదవారిగానే ఎందుకు మిగిలిపోయి ఉన్నారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరచుకున్నారు. ఒకసారి గమనించండి బహుజన మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి భారత రాజ్యాంగంలో పొందుతున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రతి ఒక్కరు చిన్నగా అవకాశం పడ్డారా ఈ చట్టాలు ఇక్కడ ఉన్నటువంటి మనకి కావాల్సినటువంటి హక్కులను మనం సమకూర్చుకునే విధానంలో అంటే మనం ఈ రోజు అడుక్కునే స్థితిలో ఉన్నాం. కానీ అడుక్కుంటే వాళ్ళు ఎవరు? ఖచ్చితంగా మనం ఉద్యమించాల్సిందే. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశ్నించాల్సిందే. ఈ పాలక వర్గాలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి బహుజనులు ఈ రోజు కనీసము ఏ ఒక్క భవన కార్మికులకు కానీ ఇక్కడ చేతి వృత్తులు చేసుకున్నటువంటి ప్రతి ఎవరికి కానీ ఈరోజు ఉపాధి లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకు వచ్చింది ఈ దరిద్రం? ఎందుకు వచ్చింది ఈ కరువు? ఎందుకు వచ్చింది మనకి ఈ శాపం? ఏంది ఎన్నాళ్ళు మనం ఇలా బ్రతకాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరచుకున్నాను. మిత్రులారా, ఏ ఒక్కరు కూడా చేసుకోవడానికి పని లేక దూర ప్రాంతాలకు వెళ్ళి పట్టణాలకు వెళ్ళి ఈరోజు కేపీగూడెంలో ఉన్నటువంటి ఒక గిరిజన మిత్రులు, ఒక ఎస్టీ మిత్రులు ఛాయ్ అమ్ముకుంటున్న దుర్పరిస్థితి. ఈరోజు 10 ఎకరాల భూమిని వదిలిపెట్టి ఛాయ్ అమ్ముకుంటున్నట్టు హైదరాబాద్ లో ఛాయ్ అమ్ముకుంటున్న దుర్పరిస్థితి ఎవరు కల్పించారో ఏంటని చెప్పేసి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అది మన ఓటేనని చెప్పేసి ఈ రోజు మీకు సమావేశం ద్వారా తెలియపరచుకున్నాను. ఈ ఓటు ఏ విధంగా అయితే మనం వీళ్ళకి విస్మరించేసి భారత రాజ్యాంగం చెప్పినటువంటి విధానాన్ని మనం పక్కన పెట్టేసి ఈ నాయకుల మాయమాటల్లో ఈ ఓటుని ఎప్పుడైతే వాళ్ళకి ఇచ్చామో ఇది మనకి ఈ దరిద్రానికి దారి తీసిందని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను. ఒకసారి గమనించండి మిత్రులారా, ఇక్కడ ఎక్కడ చేసుకోవడానికి పనులు లేవు. ఇక్కడ 100,000 ఎకరాల భూములను ఎకరాలను ఎవరు ఇక్కడ ఎందుకు చేసుకోవడానికి పని లేకుండా పేద రైతులకు ఇంకా కౌలు రైతులుగా ఎందుకు మిగిలిపోయి ఉన్నారని ఒకసారి మీకు ఈ మీడియా ద్వారా తెలియపరచుకున్నాను. ఎక్కడికి పోతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సంపద ఎవరు దోచుకుంటున్నారు? ఒకసారి గమనిస్తే ఈ ప్రకృతి సంపద మొత్తం కూడా 2014 నుంచి ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి భూములను మళ్ళీ వెలికి తీయాలా? ఇక్కడ ఉన్నటువంటి ఎవరికైతే ఇక్కడ ఉన్నటువంటి అనేక